సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు రాష్ట్రమంతటా పర్యటన వివరాల్లోకి వెళితే రాష్ట్ర ఎస్ఎస్డి అధ్యక్షులు మహేశ్వరరావు చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి మొదలగు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో పత్రికా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆయన సమావేశంలో మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన అన్యాయాల గురించి మాట్లాడుతూ దళితులను అనగదొక్కిన మరియు దళితుల ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి దళితులకు విదేశీ విద్యను దళితులకు లేకుండా చేసి దళితులకు రాయితీ లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. ఇకనైనా ప్రజలు ఆలోచించి ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఆయన విలేకరులతో మాట్లాడారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన మధ్యలో వచ్చేస్తున్న సార్ గారికి మరియు 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ జనాలకి ఒకటే విజ్ఞప్తి. ఈరోజు మనము రాష్ట్రంలో ఎంత బాధపడతా ఉన్నామో, ఎంత కష్టపడతా ఉన్నామంటే 5 ఏళ్ళుగా అనుభవించలేని ఏ సీఎం కూడా చేయలేని ఒక కొడూరమైన జనాల్ని హింసించే ఏకైక వ్యక్తి ఒక సీఎం గారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులు జరగడం కానీ, అక్రమంగా కేసులు పెట్టడం కానీ, వాళ్ళు పిల్లోళ్ళు చదువుకునే దానికి అసౌకర్యం కల్పించి వాళ్ళేదో సొంత ఉపాధి కల్పించుకోవాలంటే వాళ్ళు ఏదో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లోళ్ళు కూడా ఎక్కువ చదువులేని పరిస్థితిలో ఏదో ఒక ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్లు తీసుకొని బతకాలనుకుంటే ఆ యొక్క అవకాశం కూడా లేకుండా దురదృష్టంగా వాళ్ళు అంతా చెడిపిన ఒకే ఒక సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి ఒక ఎస్సీ కులానికి బీద బడుగు బలహీన వర్గాలకు అంతా ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారంటే ఈ 5 ఏళ్ళలో ఎవరు కూడా చేయలేని ఒక పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. అది మనలో ఒక మార్పు రావాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి ఎవరినే గెలిపిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనం మేల్కుంటాం అట్లనేది ఒక్కసారి ఆలోచించి చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిపెట్టిన రాజ్యాంగాల్లో కూడా ఎంత కుట్ర చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇట్ట అట్ట కాదు. ప్రతి ఒక్క మానవునికి రైటు ఆ హక్కు అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఆ రైట్స్ ఆ ఓటు రైట్స్ని కూడా తొలగించే విధంగా గతంలో జరిగిన ప్రతి ఒక్క చిత్తూరులో ఉండే ప్రతి ఒక్క చిత్తూరు ప్రజలకు అందరికీ తెలుసు. గతంలో జరిగిన 2021 చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో చిత్తూరులో ఎలక్షనే లేకుండా చేసింది మొదటిసారి ఒక సీఎంగా వచ్చి మొదటిసారిగా చిత్తూరులో ఎలక్షన్ లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 50 వార్డులో చిత్తూరు డివిజన్లో ఉండే 50 వార్డులో కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళని బెదిరించి వాళ్ళు అపోజిషన్ పార్టీ లేకుండా విత్డ్రా చేయించి దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని వాళ్ళని విత్డ్రా చేయించి ఏ వ్యక్తి అక్కడ పోయినా కూడా వాళ్ళు దొంగతనం సంతకం పెట్టి విత్డ్రా చేయించి ఎక్కడ ఎలక్షన్ జరగకుండా ప్రజలు ఓట్లు వేయకుండా వాళ్ళని చేసి చెడిపి ప్రజలకు ఆ ఓటు హక్కు అనేది రాజ్యాంగంలో రాసి పెట్టిన ఆ హక్కునే కూడా తొలగించి ప్రతి ఒక్కరు ఓటు వేయలేని పరిస్థితుల్లో వాళ్ళే నామినేషన్ చేసుకున్నామనేసి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్లే లేకుండా చేసింది. ఇలాంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు ఈసారి ఓట్లు వేసి గెలిపించారంటే మనము ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇదే మా ప్రజలకు ఇప్పటికైనా ఈ 5 ఏళ్ళ తర్వాత మనం అనుభవించిన ఈ సంఘటన బాగా గుర్తించుకోండి. ఇంకా కూడా మనం మేల్కోలేదు, కళ్ళు తెచ్చుకోలేదంటే మన 5 ఏళ్ళలో మళ్ళీ అతనే సీఎంగా వచ్చినారనే అంటే మనం ఎట్లా బాధపడాలి అనేది గుర్తించుకొని రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే మనం బాగుపడతామని ఆలోచించుకొని చెయ్యండి. సాక్షాత్తుగా నేనే ఒక విట్నెస్గా ఉంటాను. గతంలో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు జరిగిన అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వీళ్ళకే జరుగుతూ ఉంది. ఈ మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో కూడా ఎంతమంది ఎస్సీలు భూమిల్నే ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఎస్సీలు కడుపు కొట్టి వాళ్ళు పడిన బాధలంతా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే సాక్షాత్తుగా నేను ఒక
వ్యక్తి. దాంట్లో మా తాతగారికి ఇచ్చిన 1935లో ఇచ్చిన భూమిని ఈ రోజు వరకు మేము సాగు చేసుకొని ఉంటే ఆ భూమి మీద పార్టీ ఆఫీస్ కట్టాలనేసి వచ్చి దౌర్జన్యం చేసినారు. అంటే ఎవరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికి భూమిలు లేదా, వాళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళు భూమిలో కట్టించండి, డొనేషన్ చేసి కట్టించుకోండి. ఎంత బడే బాబులు ఉండారు కదా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎంతమంది లీడర్ల దగ్గర భూమిలు లేదు, ఒక పార్టీకి వాళ్ళు డొనేట్ చేసి కట్టుకోవచ్చు కదా. ఒక దళిత భూమి సాగు చేసే భూమి మీదనే వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టాలనా అనేసి నేను ఈరోజు అడుగుతాను. మా భూమిలో వచ్చి పార్టీ ఆఫీస్ కట్టాలని నేను పోయి ఎదుర్కొన్న దానికి పోలీసులు ఈ రోజు వరకు నిన్న 22వ తారీఖు, ఈ నెల ఏప్రిల్ 22వ తారీఖు వరకు మా ఇంటికాడ వచ్చి పోలీసులు మీరు దీంట్లో సంతకం పెట్టి 41A నోటీస్ తీసుకోకపోతే మిమ్మల్ని అంతా జైలుకు పంపిస్తామని, మేము లేని చోట్ల మా ఇంట్లో వచ్చే పెద్దోళ్ళంతా బెదిరించి మొన్న జరిగిన ఇష్యూ ఇది. నేను ప్రెస్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తున్నాను. ఇంత అన్యాయం దౌర్జన్యం చేస్తారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనే. ఇంతకుముందు జరగలేని పరిస్థితులు ఈరోజు మన చిత్తూరులో కానీ రాష్ట్రంలో కొన్ని జరుగుతూనే ఉంది. ఎస్సీల మీద కోడికట్టి సీని అనే బాబునే, అతను ఒక ఎస్సీ, వేరే ఎవరు దొరకలేదు ఆయనకి డ్రామా ఆడేదానికి. ఇంకా వేరే ఇప్పుడు గతంలో జరిగిన గులకరాయి కోసము ఒక ఎస్సీ పిల్లోని వేధించేది. ఇదేనా ఒక సీఎం గారు చేసేది ప్రజలకు? ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా రాబోయే 13వ తారీఖు, మే 13వ తారీఖు ఎవరు ఎస్సీలు గొంతంతా నొక్కినారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వచ్చే ఎన్నికల్లో మే 13కు ఆ బటన్ నొక్కుతారు. అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలు అందరికీ వేడుకొని సెలవు తీసుకుంటాను. జై భీమ్. నమస్కారం అండి. నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని. అలాగే సమతా సైనిక్ దళ్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924లో స్థాపించిన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు చిత్తూరులో పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క ప్రజల్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారు, ఆయన హయాంలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన వ్యక్తులు అమానవీయంగా హత్యలకు గురి కాబడ్డారు, అలాగే ఎస్సీ, ఎస్టీలు ఎన్ని లక్షల మంది చదువుకు దూరం అయ్యారు, వాళ్ళ స్వయం ఉపాధి పథకాలను ఏ విధంగా రద్దు చేశారు, ఒక కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీలను ఈ సమాజానికి ఇంకా ఎంత దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన కుట్రపూరితంగా వ్యవహరించాడనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ యొక్క బాధ్యతగా ఈరోజు మేము రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు రావడం జరిగింది. ముఖ్యంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి మీటింగ్లో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను కనీసం చదువుకి ఏ విధంగా దూరం చేశారనేది 2 ముక్కల్లో చెప్తాను మీకు. సుమారు 1,40,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటే వీళ్ళు చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారనే ఉద్దేశంతో, ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలనే ఉద్దేశంతో 1,40,000 మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు పంపించిన గరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నారు. అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకుంటుంటే వీళ్ళు విదేశాల్లో చదువుకునేంత గొప్పటోళ్ళ ఈ ఎస్సీ, ఎస్టీలకు విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి జగనన్న విదేశీ విద్య పథకాన్ని పెట్టి ఎస్సీ, ఎస్టీలని పూర్తిగా ఆ లిస్టులో లేకుండా చేసి ఓన్లీ ఆయన ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే విదేశాల్లో విద్య అందించే విధంగా కుట్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ, ఎస్టీల పిల్లలు ఉన్నత విద్యలు చదవకూడదని చెప్పి ఉన్నత విద్యలు చదువుకునే ఎస్సీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా సుమారు
ఎస్సీ విద్యకు సంబంధించిన సుమారు 15 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని పూర్తిగా విద్యకు దూరం చేసి వాళ్ళు పనులే చేసుకోవాలి, ఏదైతే మూలధార శాస్త్రం చెప్పిందో దాని ప్రకారం వాళ్ళు ఆ పనులు మాత్రమే చేయాలి, చదువుకోకూడదని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను. రెండోది, ఎస్సీ ఎస్టీల మీద ఈ 5 సంవత్సరాల్లో జరిగినన్ని హత్యలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించట్లేదు. సాక్షాత్తు ఆయన పక్కనే ఉండే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ కుర్రాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటికీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీలు అంటే చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే డాక్టర్ సుధాకర్ని, డాక్టర్ అచ్చెన్నని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో రాజకీయపరమైన హత్యలు సుమారు 100 మంది వైకాపా నాయకుల చేతుల్లో హత్యలకు గురి కాబడ్డారు ఈ 5 సంవత్సరాల్లో చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకి భూములు ఉండకూడదని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఉన్న భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. నిజంగా ఎస్సీ ఎస్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఈ పథకాలన్నీ తొలగించి ఎస్సీల గొంతు కోసేవాడా అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఎక్కడ చూసినా సుమారు 30-40 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని, అలాగే 100,000 కోట్ల రూపాయల అక్రమ ధనాలను పోగు చేసుకున్న వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి ఉదాహరణ ఇప్పుడే చెప్తున్నారు, మా వాళ్ళు చిత్తూరులో 36 కేసులు ఉన్న ఎర్రచందన స్మగ్లర్ని తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నారు. ఒక పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి, 36 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించదలుచుకున్నాం. అలాగే మీరు గమనిస్తే సుమారు ఈ 2014 నుంచి 2019 సుమారు 1000 పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఇస్తే దానిలో 800 ఆయన సామాజిక వర్గానికే ఇచ్చిన గొప్ప నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాం. మేము ప్రజలను కోరుకునేది ఒకటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మనసులో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీల మీద ఇంత కుట్రకోణం ఉంది. మీరు దయచేసి ఓటు వేసే ముందు 100 రకాలుగా ఆలోచించండి. ఒక దుర్మార్గుడు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల వ్యతిరేకిని మీరు మళ్ళా ఈ ప్రభుత్వంలో తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మనుగడ ఉండబోదని చెప్పి మీకు తెలియజేసుకోవడానికి ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. కాబట్టి విఘ్నులైన ఓటర్లారా, మీరు ఓటేసే ముందు మరొక్కసారి ఆలోచించి ఈ దుర్మార్గుడిని ఓటుతోనే బుద్ధి చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పేదోడా? ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఒక దళిత మహిళ భూమి కావాల్సి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోపిడీ చేసి 16 సిబిఐ కేసుల్లో 8 ఈడీ కేసుల్లో ఈయన లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించాడని చెప్పి చెప్తుంటే లక్షల కోట్లు ఉన్న ఆయన పార్టీ ఆఫీస్ చిత్తూరు జిల్లాలో కట్టుకోవడానికి ఒక దళిత మహిళ భూమి కావాల్సి వచ్చిందా? సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి నీకు? అలాగే ఇక్కడ ఒక ఎర్రచందన స్మగ్లర్ ఉన్నాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆయన జిల్లాలో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి సిగ్గు లేకుండా ఒక దళిత మహిళ భూములు లాక్కుంటాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రాష్ట్రంలో మైనింగ్ పేరిట నువ్వు వేల కోట్లు దోపిడీ చేసావు. ఎక్కడా నువ్వు ఒక ఎకరం భూమి కొని నీ సిగ్గులేని పార్టీకి ఒక దరిద్రమైన ఆఫీస్ కట్టుకోలేకపోతున్నావా? ఒక దళిత మహిళ భూమే కావాల్సి వచ్చిందా మీకు? ఇంతకంటే సిగ్గులేని పార్టీ ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి మీరు ఏమన్నా హాస్పిటల్ కడుతున్నారా? గ్రామ సచివాలయం కడుతున్నారా? గ్రామ పంచాయతీ ఆఫీస్ కడుతున్నారా? మీ పార్టీ ఆఫీసు మీ లగ్జరీ కోసం, మీ ప్రజలను మోసం చేయడం కోసం, మీ విందులు విలాసాలు చేసుకోవడం కోసం మీ పార్టీ ఆఫీసుని ఒక దళిత మహిళ భూమిలో కట్టాలని మీరు కుట్ర చేస్తారా? మీకు సిగ్గుందా అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం అంటే, ఒక దళిత మహిళకి, అది ఆ పార్టీలో కౌన్సిలర్గా పనిచేసిన ఒక దళిత మహిళకి ఇలాంటి పరిస్థితులుంటే సామాన్యులు రేపు ఎటువంటి పరిస్థితులు అనుభవించబోతున్నారో గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.
అందరికి నమస్కారం అండి. నా పేరు పాలేటి మహేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక్ దళ్ అనే ఆర్గనైజేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. అలాగే నేను హైకోర్టు న్యాయవాదిని కూడా. ఈరోజు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర యాత్రలో భాగంగా ఈరోజు నేను తిరుపతి రావడం జరిగింది. ఈ రాష్ట్ర యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ విధంగా మోసం చేశాడు, ఆయన వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఏ విధంగా ఒక దశాబ్దం కాలం పాటు సామాజిక వర్గంగా వెనక్కి వెళ్ళిపోయాయనే విషయాన్ని మా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చాక, ఆయన అధికారంలో రావడానికి కారణమైన మరియు ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను చదువుకి దూరం చేశాడు, అలాగే ఆర్థికంగా వాళ్ళు ఎదగకుండా ఉండడం కోసం ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళని విచ్ఛిన్నం చేశారు, అలాగే సామాజిక వర్గ వారీలుగా ఆయన ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా అణగదొక్కాడు అనే 3 ముఖ్య విషయాలని మా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర వ్యాప్త యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, ఎటువంటి 100 కోట్ల అక్రమాస్తులు ఉండవు. వాళ్ళు చదువు మీద ఆధారపడి మాత్రమే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. అలాంటి చదువును ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన చదువుని ఏ విధంగా నాశనం చేశాడు అనేది 2 ఉదాహరణలు చెప్తాను మీకు. నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని, అలాగే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు శ్రీకాళహస్తిలో ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలని, బీసీలని ఏ విధంగా అవమానాలకు గురి చేశాడు, ఏ విధంగా వాళ్ళని ప్రణాళికాబద్ధంగా నాశనం చేశాడు, అలాగే ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేశాడనే విషయాలను రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త యాత్ర చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ముఖ్యమైన చదువుకు సంబంధించిన పథకాలు, ఎస్సీ ఎస్టీలకు చదువే ఆధారం, వాళ్ళకేమీ ల్యాండ్ బ్యాంకులు ఉండవు, అలాగే వేల కోట్ల అక్రమాస్తులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి లాగా ఒక చదువు మీద ఆధారపడే ఎస్సీ ఎస్టీలు మనుగడ కొనసాగిస్తున్నారు ఎంతో సంవత్సరాలుగా. ఈ చదువుకు సంబంధించిన ముఖ్య పథకాలైనటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం కింద 1,40,000 మంది విద్యార్థులు చైతన్య, నారాయణ, భాష్యం లాంటి విద్యా సంస్థల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ నాణ్యమైన విద్యని చదువుకొని మిగతా కులాలతో పోటీ పడతారనే ఒక దురుద్దేశంతో, వీళ్ళ చదువును నాశనం చేయాలనే కుట్రతో, ఒక్క జీవోతో ఈ 1,40,000 మందిని ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పీకేసి రోడ్డును పడేసిన నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎస్సీల మీద నిజంగా నీకు ప్రేమ ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది, అంబేద్కర్ విదేశీ విద్య అని కొన్ని వేల మంది విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు ఇలాంటి ఎంతో ఉన్నతమైనటువంటి కోర్సులు విదేశాల్లో చదువుకునేవాళ్ళు. ఈయన ప్రభుత్వంలోకి రాగానే వీళ్ళు ఉన్నత విద్యలు విదేశాలకు వెళ్ళి చదువుకునేటోళ్ళ ఈ ఎస్సీ ఎస్టీలకు ఉన్నత విద్యలు విదేశాల్లో అవసరమా అని చెప్పి కుట్రపూరితంగా అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి, అంబేద్కర్ గారి పేరు తీసేసి, అంబేద్కర్ గారి కాలిగోటికి కూడా పనికిరాని ఈ అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని ఒక పథకాన్ని పెట్టి ఆయన సెలెక్టెడ్గా ఆయన వర్గానికి చెందిన వాళ్ళని కొంతమందిని
ఉన్నత విద్యల కోసం విదేశాలకు పంపే విధంగా ప్రణాళిక రచించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అలాగే మెడికల్ కళాశాలల్లో ఇప్పటి వరకు గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో ఎప్పుడూ కూడా సగం సీట్లు ప్రభుత్వం అమ్ముకోవటం ఎక్కడా లేదు. మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయించేవాడు. ఈయన ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు పేమెంట్ సీట్లుగా మార్చేసి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఆ సీట్లు అమ్ముకునేలా చేసి గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో కూడా పేమెంట్ సీట్లు పెట్టి ఎస్సీ ఎస్టీల సీట్లు లాక్కున్న దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఉన్నత విద్యల్లో వీళ్ళకి స్కాలర్షిప్లు, అలాగే ఏదైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఎస్సీ ఎస్టీలు, ఈ ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు చేయలేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా ఒకటి కాదు, ఈ చదువుల్ని ఎస్సీ ఎస్టీల చదువుల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని ఒక కపట నాటకదారిలాగా లోపలేమో నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల చదువులంతా నాశనం చేశారు. అలాగే 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న ఎస్సీ ఎస్టీల అసైన్మెంట్ భూముల్ని వీళ్ళకి భూములు కూడా ఉండకూడదనే దురుద్దేశంతో జగనన్న కాలనీల పేరుతో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 137,000 ఎకరాలని లాక్కొని కనీసం రూపాయి కూడా కాంపన్సేషన్ ఇవ్వని దుర్మార్గుడు ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి భూమి ఉండకూడదు, వాళ్ళకి చదువు ఉండకూడదు, అలాగే వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఇదివరకు కార్పొరేషన్ రుణాలని, అలాగే ఎంఎస్ఎంఈ లోన్లని, అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లని ఇలా చాలా ఉండేవి. ఒక్క లోన్ కూడా లేకుండా వీళ్ళకి లోన్లు ఇస్తే వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారనే కుట్రతో ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి లోన్లు కూడా ఎస్సీ ఎస్టీలకు శాంక్షన్ చేయని ఎవడైనా దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మీకు తెలియజేసుకున్నారు. ఇట్లా మన చదువు లాక్కున్నారు, మన భూములు లాక్కున్నారు, మన ఆర్థిక అభివృద్ధి కోసం ఏదన్నా ఇండస్ట్రీస్ పెట్టుకుందామంటే ఆ లోన్లు లేకుండా చేశాడు. ఇలా కంప్లీట్గా చదువు, ఆర్థికంగా, సామాజికంగా, పొలం పరంగా ఏమీ లేకుండా చేసి ఎస్సీ ఎస్టీలని రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవే కాకుండా ఇవి మనల్ని మనుషులుగా కూడా బతకనీయకుండా ఈ భూములు లాక్కోవడమే కాకుండా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ మరియు ఆయన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది దుర్మార్గులు, ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబుని తీసుకుంటే ఆడు ఒక ఎస్సీ కులానికి చెందిన కుర్రోడిని అన్యాయంగా చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కనేసుకుని తిరుగుతున్న సన్నాసి ఎవరు ఉన్నాయంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇచ్చారో తెలుసా? శిరోమండలం చేసిన తోట త్రిమూర్తులకి, దళితులకి శిరోమండలం చేసిన తోట త్రిమూర్తులకి, ఎర్రచందనం స్మగ్లర్లైన చిత్తూరు అభ్యర్థికి, అలాగే హత్య కేసులు సొంత బాబాయినే హత్య చేసిన అవినాష్ రెడ్డికి ఈ ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకున్న వాళ్ళంతా దళితుల మీద తీవ్రమైన దాడులు చేసి వాళ్ళ అక్రమ కేసులు పెట్టించి వాళ్ళ చావులకు కారణమైన వాళ్ళు మాత్రమే ఆయన పక్కన ఒక మాఫియాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళకే ఎమ్మెల్యేలు, వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మరో ఉత్తరప్రదేశ్, బీహార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక్ దళ్ అనే సంస్థకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ జీడీ నెల్లూరులో సమతా సైనిక్ దళ్ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుభవిస్తున్న మనోవేదనని ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు జీడీ నెల్లూరు రావడం జరిగింది. ముఖ్యంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి మీటింగ్లోనూ చెప్పుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను, ముఖ్యంగా దళితులను చదువుకి ఏ విధంగా దూరం చేశాడు, అలాగే ఆయన ఎస్సీల ఆర్థిక పరిస్థితులపై ఏ విధమైన దెబ్బ కొట్టాడు, అలాగే ఈ రాష్ట్రంలోని ఆయన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు దళితులకు సంబంధించిన
ఎన్ని హత్యలు, అవమానాలు, అత్యాచారాల్లో ప్రముఖ పాత్ర వహించారనే విషయాల మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, మేమే రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సంస్థగా మేము మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళనే నిర్ణయం తీసుకోవాలని చెప్పే దిశగా మేము పర్యటన కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా చదువుకు సంబంధించిన పథకాలు, ఎస్సీ ఎస్టీలకు ల్యాండ్ బ్యాంకులు ఉండవు, అలాగే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండవు. మాకు చదివే ఆధారం ఏదైనా ఎదగాలన్నా కానీ, మా కుటుంబాలను బాగా చూసుకోవాలన్నా కానీ, అలాంటి చదువుకు సంబంధించిన ముఖ్యమైన పథకాలైనటువంటి బెస్ట్ అవైలబుల్ అనే స్కూల్లోని పథకాన్ని తీసేసి 1,40,000 మంది స్టూడెంట్స్ని ఒక్కసారిగా రోడ్డు పడవేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీలు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉన్న ఏకైక పథకం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం. ఈ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఎస్సీ ఎస్టీలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉండేది. ఒక్క ఉదుటిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్యా పథకాన్ని పెట్టి ఓన్లీ ఆయన ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే విదేశాల్లో చదువుకునే విధంగా ఒక పథకాన్ని రూపకల్పన చేసిన దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజెప్పడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎస్సీలు ఉన్నత చదువులు చదువుకోకూడదనే ఉద్దేశంతో ఎస్సీలకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు, అలాగే ఉన్నత విద్యా చదువుల్లో వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్లు రద్దు, ఇలాంటి ఎన్నో పథకాలను పెట్టి ఎస్సీల చదువులను ఎందుకు పనికి రాకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే చదువులే కాకుండా మేము ఆర్థికంగా ఎదగడానికి కూడా ఉన్నటువంటి సుమారు 20 పథకాలను, భూమి కొనుగోలు పథకం, అలాగే మేము ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న పథకాలన్నింటినీ సమూలంగా మొత్తం రద్దు చేసేసి ఎస్సీల్ని రోడ్లు పడవేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలను చెప్పటం నిజంగా అది ఒక కపట నాటకం. నిజంగా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల మీద అంత ప్రేమ ఉంటే నిజంగా ఎస్సీలు చదువుకునే పథకాలను, ఎస్సీల్లో ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పథకాలను ఆయన రద్దు చేసేవాడా ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో సుమారు 1,015 నామినేటెడ్ పోస్టులుంటే సుమారు 800 నామినేటెడ్ పోస్టులు, అవి పెద్ద పెద్ద పోస్టులు ఆయన సామాజిక వర్గానికే ఇచ్చుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎందుకు పనికిరాని వాళ్ళని తెలియచేసి ఒక పదవి కూడా సరిగా వాళ్ళకి ఇవ్వకుండా చేసి వాళ్ళని అవమానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా మా చదువుల్లో అన్యాయం చేశాడు, మా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పథకాలన్నీ తీసేశాడు. కనీసం ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్ల వల్ల అధికారంలోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలకి పదవుల్లో మంచి నాణ్యమైన పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవిద్దామని అది కూడా లేకుండా 1,015 నామినేటెడ్ పోస్టుల్లో 800 పోస్టులు ఆయన సామాజిక వర్గానికే ఇచ్చుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేశారు. ఇంకా ఆయనకి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ఎంత దారుణమైన హత్యలు, అవమానాలు, అత్యాచారాలు జరిగాయి. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని వేలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పక్కన తిరిగే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే, అరే నువ్వు చేసింది తప్పురా, నువ్వు నా పార్టీలో ఉండొద్దని బయటికి పంపించకుండా పక్కనే వేసుకొని తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీన్ని బట్టే నిజంగా ఎస్సీల మీద నీకు నిజంగా ప్రేమ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నించదలుచుకున్నాను. అలాగే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని కొట్టి పిచ్చివాడిని చేసి ఆయన్ని చంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని దళిత సంఘాలు పలుమార్లు మీరు డాక్టర్ సుధాకర్ని టార్గెట్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆయనకి చెప్పినా సరే వాడు నన్ను కరోనా సమయంలో అల్లరి చేశాడు, వాడు అందించేదాకా వదలని చెప్పి వాడు వచ్చి పోయేదాకా నిద్రపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే డాక్టర్ అచ్చెన్న అనే ఒక జాయింట్ డైరెక్టర్ని ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులను హత్య చేసినా సరే ఇప్పటివరకు సరైన న్యాయం జరగకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇలా చూసుకుంటే ప్రతి జిల్లాలో ఆయన పార్టీ నాయకులు చేసిన అరాచకాలకి లెక్కే లేదు. అలాగే ఉదాహరణకి చిత్తూరులో చూసుకుంటే చాలా చోట్ల సుమారు 1,75,000 ఎకరాల ఎస్సీల భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కొని వాటిని ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి, పార్టీ ఆఫీసుల కోసం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆ 1,75,000 ఎకరాలు ఎవరియో కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన వ్యక్తిని. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో చూసుకుంటే చిత్తూరు హెడ్ క్వార్టర్లో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో పేద పార్టీ అయినట్టు, వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదన్నట్టు ఒక దళిత మహిళకి చెందిన 2 ఎకరాల భూమిని
అది ఆ పార్టీ వైకాపా పార్టీ కౌన్సిలర్గా ఉన్న ఒక దళిత మహిళకు చెందిన 2 ఎకరాల భూమిని లాక్కొని దానిలో సిగ్గు లేకుండా మీరు ఏదో పేద పార్టీ అయినట్టు దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడం ఎంత సిగ్గుచేటు మీరు ఒకసారి ఆలోచించాల్సుకుంటున్నారు. నిజంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ధనికమైన నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కడ లేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా కృష్ణా జిల్లాలోనే 5,200 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేయించాడు దగ్గర నుండి. అలాంటి వ్యక్తి ఉన్న ఈ చిత్తూరు జిల్లాలో వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి చాలా పేద పార్టీ కాబట్టి ఈమె 2 ఎకరాలు దళిత మహిళకు చెందిన 2 ఎకరాల భూమిని లాక్కొని దాంట్లో పార్టీ ఆఫీస్ కట్టుకుంటుంటే మేము హైకోర్టులో స్టే